ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, బంగారం ధరల గురించి మనం కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం. అంటే రేట్ల గురించి కాదు, మహిళలు ఎలా ఉంటారు గోల్డ్ విషయంలో అనే యాంగిల్లో తీసుకున్నాం. నాట్ అండ్ బిజినెస్ యాంగిల్లో మాట్లాడుకోలేదు. ఈరోజు ఏంటంటే ఒక పేపర్ ఆర్టికల్ వచ్చింది, కట్నం ఓకే, బంగారం అంటేనే భయం వేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా వణికిపోతున్నారు. అంటే బంగారం ధరలు చూసుకొని ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది, మరి కట్నం వరకు ఇట్స్ ఓకే, మరి కట్నం ఇచ్చినా కూడా మరి బంగారం అనేది ఇవ్వాలి కదా, కూతురికి ఎంతో కొంత బంగారం పెట్టాలి కదా. అది 4 తులాలో 10 తులాలో పెట్టుకుంటారు. ఎంత లేని వాళ్ళైనా ఖచ్చితంగా ఆడపిల్లకి బంగారం పెట్టాలి. మరి కట్నం డబ్బులు అయితే ఇస్తాం, కానీ బంగారం మా వల్ల కాదు. ఇప్పుడున్న రేట్ చూసుకుంటే 1,00,000 దాటేసింది. సో ఏంటి అనేది ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా వణికిపోతున్నారు ధరలు చూసుకొని. ఒక్కసారి మీరు మీ అనాలిసిస్లో ఏం చెప్తారు? అంటే అసలు పాత కాలంలో తీసుకుంటే ఏదో కొంత కట్నం ఇచ్చేవారు, కానీ బంగారం ఖచ్చితంగా పెట్టాలి అనేది నాకు తెలిసి లేదు. ఏదో మంగళసూత్రం వెళ్ళ, ఏదో చెవులకో ఒక ఉంగరమో, మహా అయితే ఈ పుస్తల తాడు, కొంచెం ఉన్న వాళ్ళైతే పుస్తకాలు తాడు, చైను, సూత్రాలే, అంతే నాకు తెలిసింది. ఎప్పుడో మా అమ్మమ్మల కాలంలో, అంటే బాగా ఉన్నవాళ్ళు, జమీందారులు ఉన్నవాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారు. మిడిల్ క్లాస్ ఇది నేను చెప్పేది. తర్వాత ఏమైందంటే డబ్బు సంపాదించడం అనేది బాగా పెరిగింది కదా, మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ రోజుకి వచ్చేటప్పటికి అందరూ డబ్బు బాగా సంపాదిస్తున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఏంటంటే ఇంత సంపాదిస్తున్నారు, వీళ్ళ దగ్గర ఇంత ఉంది కదా అని చెప్పి వాళ్ళు అడగడం మొదలెడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆ రోజుల కంటే ఈ రోజుల్లో బంగారం పిచ్చి ఎక్కువైపోలే మనకి. ఎక్కువైందా లేదా? ఎక్కువైంది కాబట్టి నాకు పెళ్ళికి ఇది కావాలి, అది కావాలి, పిల్లలు అడుగుతున్నారు. మా అమ్మాయికి పెళ్ళికి అది చేయించాలి, అక్కడెక్కడ చూశాను మోడల్ చాలా బాగుంది, మా అమ్మాయి పెళ్ళికి ఎలా అయినా చేయించాలని తల్లి కూడా అనుకుంటుంది. తండ్రిని కలపద్దు ఇందులో, తల్లి కూడా అనుకుంటుంది. ఓన్లీ ఫినాన్స్ అంతే. పాపం ఆయనకి బంగారం మీద ఏముంటుంది, మగాళ్ళకి అంత ఉండదు. సో తల్లి ఇలా అనుకుంటుంది అనమాట. అనుకున్నప్పుడు డబ్బు కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ బంగారాలు కొని పెట్టడం అనేది ఆనవాయితీ తీసుకొచ్చేసారు. అలా లేదు అసలు. ఇప్పుడు పరంపరగా వస్తున్న నగలు నాణ్యాలు ఉంటే, బాగా జమీందారులు ఉంటే అవన్నీ అలా కొనసాగుతూ ఉండేవి. మిడిల్ క్లాస్ వాళ్ళు నేర్చుకున్నారు, ఇవన్నీ అన్నీ నేర్చుకున్నారు వీళ్ళు. మన తాహత ప్రకారం మనం ఉందాము అనే ఆలోచన చేయకుండా ఆకాశానికి నిచ్చెనలు వేసేద్దాం అని చెప్పి వేసి దాన్ని ఎగబాకలేక విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆకాశానికి మాత్రం చేరుకోలేకపోతున్నారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఎప్పుడు మిడిల్ క్లాసే. ఎంత నువ్వు దేకినా, ఎన్ని నువ్వు అప్పులు చేసినా, ఎంత రూపాయి కూడబెట్టినా నువ్వు ఆకాశానికి చేరుకోలేవు. అది స్థాయి. కాబట్టి వాళ్ళు ఏం ఆలోచించాలి, ఎంతవరకు అంతవరకే ఆలోచించకుండా శక్తికి మించిన బంగారం పెట్టడానికి సిద్ధపడిపోతున్నారు. అంటే ప్రెస్టేజెస్కి పోతున్నారు అంటున్నారా? ఏమైనా అనుకోవచ్చు, అది గొప్ప కావచ్చు. మా అమ్మాయికి ఇంత ఇస్తేనే వాళ్ళు అక్కడ బాగా చూసుకుంటారు. లేదు. ఇప్పుడు వెనకటి రోజుల సంగతి చెప్తాం. ఒక 5 లక్షల రూపాయలు వస్తూ ఉంది బంగారు నగ. అది పెద్దవాళ్ళు ఎవరో కొనుక్కుంటారు, మామూలు వాళ్ళు కొనలేరు. కానీ కోరిక ఇద్దరికి ఒకటే, వాళ్ళకి అది పెట్టుకోవాలనిపిస్తుంది, వీళ్ళకి ఇది పెట్టుకోవాలనిపిస్తుంది. మనం ఎందుకు పెట్టుకోకూడదు, మనం కూడా డబ్బు సంపాదించి దాచిపెట్టుకున్న డబ్బుతో కొనుక్కోవచ్చుగా అనే ఆలోచనలు వచ్చినప్పుడు డబ్బు బాగా దాచిపెట్టి కొనుక్కుని పెట్టేసుకుంటున్నారు. కోరిక అయితే తీరుతుంది, కానీ దేనికైనా సరే ఒక స్థాయి, ఒక అర్హత ఉండాలి అంటారు. ఇప్పుడు మనం ఏదో చిన్న పనులకు ఉద్యోగాలకు వెళ్తున్నామండి, అక్కడ రోజు పట్టుచీరలు కట్టుకెళ్తే బాగుంటుందా, రోజు నగలు పెట్టుకుంటే బాగుంటుందా? అలాగే ఒక జమీందారులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంట్లోనే పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుంటే చెల్లుతుంది. ఎందుకంటే వాళ్ళకి మొదటి నుంచి ఆ పరంపర కొనసాగుతుంది, వాళ్ళకి ఉంది. వాళ్ళు పెట్టుకుంటే కూడా ఎస్ వాళ్ళు పెట్టుకుంటారు అనే మాటే వస్తుంది. కానీ అదే ఎలాంటి వాళ్ళు పెట్టుకున్నారు, ఏంటి ఇలా పెట్టుకుంది, దీనికి అనిపించా, పట్టుచీరలు కట్టుకుని నగలు పెట్టుకుని కూర్చుంది ఏంటి, లేకపోతే చేసే చిన్న ఉద్యోగానికి నగలేసుకెళ్తుంది ఏంటి అని అంటారు. అవునా కదా? అందుకని మన స్థాయి ఎంత ఉందో అంతవరకే మనము తూగాలి, అంతే పెట్టుకోవాలి. ఇప్పుడు డబ్బు అనేది ఎవర్ గ్రీన్, ఎప్పుడు కూడా మనము ఆ డబ్బు చేతిలో ఉండాలి. ఏ కష్టం వస్తుందో, ఏ అవసరం వస్తుందో అని పెట్టుకోవాలి. కానీ వీళ్ళు బంగారం, డబ్బు అంటే మీరు 1 లక్ష రూపాయలు పెట్టుకుంటే సరిపోతుంది. బంగారానికి ఎన్ని లక్షలు పెట్టాలి, ఏ రోజులకు ఆ రోజులు మీరు చూడండి. మరి అంత డబ్బు నువ్వు తీసుకురాగలవా? 1 లక్ష రూపాయలు ఎమర్జెన్సీకి అయితే నువ్వు దాచుకోగలవు, దగ్గర పెట్టుకోగలవు. అది నీ స్థాయి, అది నువ్వు చేయగలిగింది, అది నీకు చేతనైంది. అది నువ్వు చేసుకోకుండా ఉన్నదంతా ఒడిచి బంగారం పెట్టి కట్నాలు ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తుంటే అక్కడి నుంచి వేరే సమస్యలు వస్తున్నాయి.
పిల్లలే ఆత్మహత్యలు చేసుకోవడము ఏదో కొన్ని అందరూ కాదు. ఇలా జరిగినప్పుడు పిల్లలతో పాటు ఆ బంగారాలు కూడా పోతున్నాయి. అంటే ఇక్కడ మీరేంటి పిల్ల పైన పర్వాలేదు మా బంగారం కావాలంటారా రజనీ రమ గారు అంటే నేను అలా అనటం లేదు. ఇక్కడ అదే చెప్పేది విచక్షణ జ్ఞానం ఉపయోగించాలి. ఇక్కడ మీరు ఎప్పటి పిల్ల పుట్టిన దగ్గర నుంచి కష్టపడి రూపాయి దాచి తినక బంగారం కోసం దాచిపెట్టారు. ఇందాక మీరు అన్నారు బంగారం ఇస్తే కానీ పెళ్ళిళ్ళు అవ్వవు అని అన్నారు మీరు. అలా ఆనవాయితీ తీసుకొచ్చేసారని నేను చెప్పాను. తీసుకొచ్చేసినప్పుడు పిల్ల పుట్టిన దగ్గర నుంచి డబ్బు దాచి బంగారం కొంటున్నారు. కొని బంగారం కూడా ఇంత దాచిపెడుతున్నప్పుడు మరి ఆ జీవిత కాలం కష్టపడ్డ శ్రమ ఫలితం ఆ బంగారం అనేది. పిల్ల పోయే ఆస్తి పోయే అంటే 2 దుఃఖాలు ఉంటాయి వాళ్ళకి. తినకుండా కోరికలు చంపుకుని ఆడపిల్లని అన్ని దాచిపెట్టి పెళ్లి చేసి పంపిస్తే ఆ పిల్లని ఆగం చేయటమే కాకుండా ఆ అమ్మాయితో ఇచ్చి పంపిన కట్నాలు కానీ కానుకలు కానీ బంగారం కానీ అన్ని పిల్లతోనే పోతున్నాయి. అప్పుడు వాళ్ళకి ఇంకెంత దుఃఖంగా ఉంటుంది. మా కన్న బిడ్డ పోయింది, మా కష్ట ఫలితము పోయిందని బాధపడరా? ఆ బాధ ఎవరికైనా ఉండదా? ఇది ఇందులో నేను మాట్లాడింది ఏం తప్పేం కాదు ఇది. కాకపోతే అలా ప్రవర్తించొద్దు అని చెప్పడానికి నేను ఇలా చెప్తున్నాను. కాబట్టి మనం పెట్టుకోగలిగితే అంతే బంగారం పెట్టండి. డబ్బు అవసరం కాబట్టి కట్నాలు కూడా ఇవ్వమని నేను ఎప్పుడు చెప్పలేదు. ఇచ్చినోడు తీసుకున్నోడు ఇద్దరు నాట్ కరెక్ట్. కాబట్టి మీరు ఇవ్వకండి, మీరు తీసుకోకండి. వాళ్ళు అడిగినా సరే మీరు ఇవ్వకండి. చేసుకుంటే చేసుకో లేకపోతే మాని. ఇప్పుడు ధర కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఉంది. ముందే మాట్లాడుకొని ఆ కట్నం వరకు మాట్లాడుకుంటే అంటే మనం కట్నం అనకూడదు. అదే అక్కడ వరకు మాట్లాడుకుంటే పర్వాలేదు. అదే ఈ బంగారం మేము ఎంత పెడతాం మేము ఇంత పెడతాం అంటే ఇది పైకి పెరిగిపోతుంది అవును. కాబట్టి అప్పటికి ఎంత పెరుగుతుందో. లేకపోతే మీరు ఎంత కట్నం ఇద్దాం అనుకున్నారో అందులోనే ఎంత బంగారం వస్తే అంతే పెట్టండి. మీరు ఎందుకు ఊరికే తూగలేక వెళ్ళి బాధలు ఎందుకు పడుతున్నారు? అలా చేయమని ఎవ్వరు చెప్పరు, చెప్పకూడదు, నేను కూడా చెప్పను. కాబట్టి బంగారం వాళ్ళు అడగడం కాదు, వాళ్ళు అడిగే అర్హత వాళ్ళకి లేదు. ఆ అబ్బాయికి ఏమైనా పెట్టాలంటే రింగో బ్రాస్లెటో చైనో అది పెట్టగలిగితే పెట్టుకోండి. ఆ అమ్మాయికి మీరు పెట్టేది వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు కూడా అమ్మాయికి వాళ్ళ ఇష్టపూర్వకంగా ఎంత పెడితే అంతే పెట్టుకోండి. వీళ్ళ అమ్మాయికి పెట్టుకునే దాని మీద వాళ్ళకేముంది, ఆ అధికారం ఏం లేదు. వీళ్ళిష్టం తులం పెట్టుకుంటారో 10 తులాలు పెట్టుకుంటారో 100 తులాలు పెట్టుకుంటారో మీకు అనవసరం. అది మీరు అన్నారు కట్నమైనా ఇవ్వగలం కానీ బంగారం ఇవ్వలేము. అలాంటప్పుడు వాళ్ళు కట్నం అడిగారనుకోండి, వీళ్ళు ఇద్దామని సిద్ధపడ్డారనుకోండి, ఏదో కొంచెం కట్నం ఇచ్చి తాళిబొట్టో చిన్న చైనో పెట్టి నోరు మూసుకుని కూర్చోవాలి. అంతేగాని అందని ద్రాక్షకి ఏదో అంటారు కదా, అనవసరంగా అప్పులు చేసి అలా బాధపడితే ఎవరికి నష్టం చెప్పండి. ఇప్పుడు డబ్బు అన్యాక్రాంతంగా వచ్చేసేది కాదు, అలాగే బంగారం ఊరికే రూపాయికి వచ్చేది కాదు. 2 కూడా చాలా కష్టపడాల్సిందే. కాబట్టి అది ఎంతవరకు మనం తూగాలి, ఎంతవరకు మనం పెట్టాలి, అసలు పెట్టాలా, పెట్టడం వల్ల మనం దేన్ని ఎంకరేజ్ చేస్తున్నాము, ఈ ఇంగితంతో ఆలోచించి మా అమ్మాయిలు కూడా బాగా జాబ్స్ చేస్తున్నారు కాబట్టి ఇదిగో బాబు మా అమ్మాయి జాబ్ చేస్తుంది, అదొక్కటే చూసుకోండి, అమ్మాయి ఇలా ఉంటుంది ఇది చూసుకోండి, మీకు ఇష్టమైతే చేసుకోండి, నేనేదో నాకు శక్తి కొద్దీ నేను చూసుకుంటాను, ఇలా మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్.